హలో నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. భక్తి మానవ హృదయాలను కదిలించే భావం, కానీ ఆ భక్తి పేరిట జరుగుతున్న మోసాలు మన మనసులను చాలా తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఇప్పుడు అయోధ్య రాములవారి ఆలయంలో కూడా దొంగలు పడ్డారని ఆరోపణలు వెలువెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయ్యారు. 70 లక్షలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రస్ట్ కార్యదర్శి రాజీనామా చేశారు. ఇంకా మరికొందరి తలలు కూడా ఎగిరిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా కూడా గగ్గోలు మొదలైంది. రెడ్డి వ్యవహారంలో అంత గందరగోళం చేసిన సనాతన ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు, అలానే రాజకీయ పార్టీ నాయకులు, ఇప్పుడున్న పార్టీల వాళ్ళు కూడా ఎవరేం మాట్లాడకపోవడం అనేది ఒక చర్చనీయాంశంగా ఉంటే, అసలు ఈ అయోధ్య రామ జన్మభూమి ఈ ట్రస్ట్లో ఎంత అవినీతి జరిగింది, ఏం జరిగింది, అసలు దీనిపైన వాస్తవాలు ఏంటి, లేదా వస్తున్న ఆరోపణలు ఏంటి అనే దాన్ని చర్చించడానికి ఇవాళ నాతో పాటు స్టూడియోలో 3 ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వారిలో జి ఆంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, అలానే ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్టు ఖాన్ అజ్దాని డానీ అంటారు, అలానే సీనియర్ అడ్వకేటు, మానవ హక్కుల పట్ల ప్రత్యేకించి ప్రజా ఉద్యమాల పట్ల మమేకంతో పనిచేస్తున్న సి నాగేంద్రనాథ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ముగ్గురికి స్వాగతం, నమస్కారం. నేను చర్చని ఆంజనేయులు గారితో ప్రారంభిస్తాను. ఆంజనేయులు గారు, మీరు చెప్పండి, ఇప్పటి వరకు వచ్చిన ఈ కథనాల్లో నిజమెంత, లేదా అత్యంత, అసలు దీనికి ఏమన్నా రాజకీయ రంగు పులివారా, క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్ట్ ఏంటి? భక్తికి రాజకీయానికి వేళ కాదు, చాలా అంటే కొన్ని వందల వేల సంవత్సరాలుగా అనుబంధం ఉంది. రాజకీయం మొదలైనప్పటి నుంచి భక్తికి రాజకీయానికి అనుబంధం ఉన్నది. అయితే దీన్ని భయంతో వాడిన వాళ్ళు కొంతమంది ఉంటే, దీని అధికారాన్ని కంటిన్యూ చేసుకోవడానికి వాడిన వాళ్ళు మరింత ఎక్కువ మంది. ఈవేళ అధికారంతో పాటు ధనార్జన ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నది. కాబట్టి ఇది జరగలేదు అని అనడానికి అక్కడ కాదు, చర్చిలో అంటే ప్రతి మత సంస్థలో కూడా ఎంతో కొంత అవినీతి జరుగుతూనే ఉన్నది. దీన్ని ఆపగలిగే పరిస్థితి లేదు. దాని పట్ల చిత్తశుద్ధి పాలకులకు లేదు. ఉన్న వ్యవస్థ కూడా కొంత అనుకూలమైన పనిచేయడం లేదనేది నాకు అభిప్రాయం. ఎందుకంటే పదయాత్ర చేసినప్పుడు వీళ్ళు ప్రతి ఇంటి నుంచి, ప్రతి ఊరు నుంచి, ప్రతి ఇంటి నుంచి ఒక ఇటుక, ప్రతి ఊరి నుంచి మట్టి, లేకపోతే ధనం ఇలాగా వసూలు చేశారు. లెక్క ఉన్నదా? ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులు ఎవరి దగ్గరకు వచ్చినాయి, ఎవరు తీసుకున్నారు, ఎవరు దానికి పని అవుతారు, బ్యాగ్ వచ్చి లెక్కలు ఈ 1 కోటి, 2 కోట్లు, 70 లక్షలు, 80 లక్షలు, లేకుంటే ఇవన్నీ చూస్తే ఇది కాదు. కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధిగా జరిగింది, అందులో ఏమీ సందేహం లేదు. ఇక్కడ ఇది నాయకులకు, రాజకీయ నాయకుల భేదాలుగానే అనుకోవడం లేదు. కాబట్టి అందులో ఆ పార్టీ అధికార పార్టీలో వచ్చేటువంటి అంతర్గత వైరుధ్యాల కారణంగానే కాకుంటే ఇది అఫెక్ట్ చేస్తుండే వాళ్ళు ఇప్పుడు లేదు అంటే కారణం 29 ఎన్నికలకు దానికి ఇది పెద్ద ఉదాహరణగా. ఓకే, నాగేంద్రనాథ్ గారు, మీరు చెప్పండి, ఇట్లా అంటే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేది ఒక పెద్ద ట్రస్ట్, అది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్. సుమారు 3,000 కోట్ల రూపాయల నిధులు వసూలు చేసింది. ఇన్ని నిధులు వసూలు చేసిన ఈ ట్రస్ట్లో ఏదైనా అవకతవకలు జరిగాయి అన్నప్పుడు చట్టపరమైన నిఘా ఎంత ఉంటుంది? తప్పులు జరిగితే ఈ చట్టం ప్రకారంగా ఎవరిని బాధ్యులు చేస్తారు? చట్టపరంగా అండి, ఫస్ట్ ఆ యొక్క నిధులు దుర్వినియోగం కానీ, నిధులు కాజేయడం కానీ జరిగిన సమాచారం ఉన్నప్పుడు ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలంటే ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా లాడ్జ్ కావాలి. అది సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత
దాంట్లో ట్రస్ట్ మేనేజ్మెంట్ లో ముఖ్యంగా ఆ యొక్క విరాళాలైతేనేమి కానుకలైతేనేమి వాటి మీద కంట్రోల్ ఎవరికి ఉందో ఫస్ట్ బేసిక్ గా ఆ కంట్రోల్ ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. దీనికి అందరినీ విచారించిన తర్వాతనే అసలైన తప్పు ఎక్కడ జరిగింది, బాధ్యత ఎవరికి ఫిక్సప్ చేయాలా అనేది అది డీటెయిల్ ఎంక్వైరీ జరిగినప్పుడే బయటకు వస్తుందండి. సో ఖచ్చితంగా లా హ్యాస్ టు సెట్ ఇన్ ఫోర్స్ అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ తర్వాతనే మిగతా విషయాలన్నీ కూడా అప్పుడే పోలీసు వాళ్ళకు చట్టబద్ధమైన పవర్ వస్తుంది. భక్తులు రూపాయి కూడబెట్టుకొని భక్తి భావంతో ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ విరాళాలు ఇచ్చి వస్తుంటారు. అలాంటప్పుడు ఇది కోట్ల మంది విశ్వాసంతో కూడింది, నమ్మకంతో కూడిన వ్యవహారం. అట్లాంటి వ్యవహారంలో అవకతవకలు జరిగాయి అన్నప్పుడు ట్రస్ట్ తరఫునే పార్టీ అంటే ఒక స్వతంత్ర థర్డ్ పార్టీ ఆడిట్ రిపోర్ట్ లాంటిది చేసి బయట పెట్టడానికి బదులు ప్రభుత్వ సంస్థల దర్యాప్తు నియమించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి సమాధానం చెప్పడం ముందు ఒక విషయం మనందరూ దృష్టి తేవాలనుకున్నాను నేను. మనం అందరం కూడా ప్రతిదాన్ని కూడా గవర్నమెంట్ కానీ, జ్యుడిషియరీని కానీ, పోలీసుని కానీ దేన్నైనా సరే మనం ఏం చేస్తున్నామంటే 18th 17th సెంచరీలో కొత్తగా ఎన్లైట్మెంట్ మూవ్మెంట్ వచ్చినటువంటి డెఫినేషన్ తోటి చూస్తున్నాం. అది మారిపోయిందని మనం అనుకోవడం లేదు. మొదలు పాలిటిక్స్, రిలీజియన్ ఇవాళ ఒకటి వేరు కాదు. ఎకనామిక్స్, మార్కెటింగ్ అండ్ రిలీజియన్ ఇవాళ ఒకటి కాదు. జ్యుడిషియరీ అండ్ పాలిటిక్స్ ఇవాళ ఒకటి కాదు. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి పెనవేసుకుపోయింది. ఈ కాంటెస్ట్ లో మాత్రమే చూడాలి దాన్ని. అయోధ్య గురించి మాత్రమే ఎందుకు చర్చ చేయాలి మనం? గత 12 ఏళ్లలో 11.5 ఏళ్లలో ఏ రంగంలో ఈ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గా పనిచేసింది? పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ నిర్మించామా మనము? ఏదైనా రంగంలో ఏదైనా ప్రోడక్ట్ ని తయారు చేసి ప్రపంచం ముందు విసిరామా? లేదా ఫలానా పరీక్షని సమర్థంగా మనం నిర్వహించామా? ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫెయిల్యూర్. దాంట్లో భాగం ఈ అయోధ్య వ్యవహారం. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిపోతున్నారంటే, ఒక ఆయన నేను ఎవరితో ఒక సందర్భంలో మాట్లాడుతుంటే ఆయన అంటాడు, ఆ రోజుల్లో గజనీ మహమ్మద్ వచ్చి సోమనాథ్ దేవాలయాన్ని దూచుకెళ్ళిపోయాడు, ముస్లిం వచ్చేసి. దాన్ని ఇవాళ మనం ఏమైనా ప్రశ్నిస్తున్నావా? లేదు కదా. ఇప్పుడేముంది, మా గుడిని మేమే దోచుకుంటాం. వై యూ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దాట్? మాట్లాడుతున్నాడు ఎవరు? కమ్యూనిస్టులు, మరొకరు మాట్లాడుతున్నారు. హిందువులు కాదు కదా మాట్లాడుతున్నది అనే పరిస్థితి ఇవాళ ఉన్నది. ఈ కాంటెస్ట్ లో కానీ చూడాలి. ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఏ విషయాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితులు ఏ విషయంలో కూడా. విదేశాంగ విధానం బాగుందా మనదేమన్నా? ఇంకేదైనా విధానం బాగుందా? ఇదే అనటానికి. రెండోది ఏంటంటే, ఈ అయోధ్య అనేది ఎంత పెక్యులర్ కేసు అంటే, ఈ ప్రభుత్వానికి కాదు మొత్తం సంఘ పరివారానికి మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాడక్ట్ అయోధ్య రామాలయం. దాంతో కదా మొదలైంది. సోమనాథ్ దేవాలయం అయోధ్య వరకు ఆయన అద్వానీ గారి రథయాత్రలతో మొదలైంది గొడవ. ఇది అంత ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్. ఇది ఇతర పూజలన్నీ వాళ్ళని తీసుకొస్తే ఆ క్రెడిట్ అంతా కూడా వాళ్ళకి పోద్ది. కాబట్టి స్వయంగా ప్రధానమంత్రి ఆవిష్కరించినటువంటి బాలరాముడిని ప్రాజెక్ట్ ఇది. ఆయనకు అనుసరణలోనే ఏర్పడినటువంటి పాలక మండలి ఇది. ఇన్ని రకాల ప్రాధాన్యత ఉన్నటువంటి దాంట్లో దాన్ని నిర్వహించే పరిస్థితి లేదు. గుళ్ళో వాళ్ళే తినేశారు. ఈ మధ్య ఇంకో జోక్ కూడా, నీకు ఒక ఆయన నేను మాట్లాడుతూ మెడ్రాస్ నుండి ఫ్రెండ్, దురంధర్ 3లో కొత్తగా ఎపిసోడ్ తయారు చేస్తున్నాడు. నేను జర్నలిస్ట్ చర్చ కోసం పెడుతున్నాను నేను. కొత్త ఎపిసోడ్ నెక్స్ట్ వచ్చి దురంధర్ 3లో పెట్టబోతున్నారు. పాకిస్తానీ ఏజెంట్లు కొంతమంది భారతదేశంలో వచ్చేసి ఆ గుళ్ళో దూరిపోయి ఆ డబ్బుని తీసుకెళ్ళిపోతారని తెలిసి అక్కడ ఉన్నటువంటి ఆ పూజారులు, పాలక మండలి ప్రాణాలకు తెగించి ఆ డబ్బుని తీసుకెళ్లి తమ ఇళ్లలో దాచుకున్నదంట. ఈ గొడవ అంతా తేలిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దాంట్లో పెడతాదట. ఇంత ఫన్నీగా మారిపోయింది విషయం. ఏ విషయము? మీకు అందరికీ తెలిసిన విషయము. 3 దేవుళ్ళు హిందూ మతంలోనూ అని చెప్పేవారు మాకు చిన్నప్పుడు. ఇవాళ సింగిల్ దేవుడు, రాముడే దేవుడు, మిగతా వాళ్ళు దేవుడు కాదు. ఓన్లీ వన్ రామ, ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ బీజేపీ, ఓన్లీ వన్ పొలిటికల్ లీడర్ నరేంద్ర మోడీ గారు. ఇలా వెళ్ళిపోతున్నది పరిస్థితి. ఇది దీనిలో ఎవరితో కంప్లైంట్ చేయాలి మనము? ఎక్కడ కంప్లైంట్ చేయాలి? ఏ స్టాండ్ ఎంత అంటామా కదా, ఏ ఆధారం మీద ఎవరికి మనం కంప్లైంట్ చేయాలి? నిజంగా ఎఫ్ఐఆర్ ఇప్పటికైనా రాశారు దీంట్లో? సిట్ వేసాం, ఎఫ్ఐఆర్ వేయలేదు అన్నాం ఈ కేసులో.
ఇంత విచిత్రంగా ఉంటుందా? ఎఫ్ఐఆర్ లేకుండా సిట్టేస్తారా? కాదు. ఎఫ్ఐఆర్ రాయాలంటే కొంతమంది పేర్లు చెప్పాలి ముందే మనం. వీళ్ళు ఆరోపితులునో నిందితులునో అన్నారు. దాని తర్వాత తేల్చాలి మనం. ఎఫ్ఐఆర్ రాయం, సిట్ మటుకు వేస్తాం. ఈ లోపల ఎవరైనా సరే ఈ విషయం మీద మాట్లాడితే వాళ్ళని లోపలికి వేసేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఒక 4-5 రోజుల క్రితం మీద నేను ఉపన్యాసాన్ని మీరు మాట్లాడడానికి వీల్లేదు, మీరు సిట్ వేసాం, వాళ్ళు తేలిస్తారు అనేది. ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. మనం అందరం కూడా జర్నలిస్ట్ ముఖ్యంగా, మరీ ముఖ్యంగాను చదువుకునేటువంటి విద్యావంతులైన వాడు కూడా అందరం కూడాను చిన్నప్పుడు మనం పుస్తకాలు చదువుకున్నాం ఒక ఎలిమెంటరీ స్కూళ్ళలో. ఆ డెఫినేషన్స్ లోని ప్రతిదాన్ని చూస్తున్నాం. నో, వితౌట్ పాలిటిక్స్ దెర్ ఇస్ నో ఎకనామిక్స్, వితౌట్ రిలీజన్ దెర్ ఇస్ నో పాలిటిక్స్. దేవుడు లేకపోతే ఓట్లు రావు. దేవుడు రాముడిని ప్రతిష్ఠించేటువంటి ఘనత మా గురించి వచ్చింది. దాని మీదనే మనం 3వసారి గెలిచాం. మనం కూడా వాళ్ళు గెలిచారు, వాళ్ళకి తెలిసిపోయింది ఆ విషయం కూడా. దీన్ని ఎంత దూరం తీసుకెళ్తున్నారంటే మా గుళ్ళలో మేము దొంగతనం చేసుకుంటే మీరంటే ముస్లిమ్స్ అని మాత్రమే కాదు, కమ్యూనిస్టులు కూడా మీరే, ప్రజాస్వామికవాదులు కూడా మీరే. బికాస్ ప్రజాస్వామ్యం అనేది హిందూయిజానికి వ్యతిరేకం వాళ్ళ డెఫినేషన్ ప్రకారంగా. లేదా మానవ హక్కులవాదులు ఇంకా చెప్పండి. రాజకీయ పార్టీలకు బాకాలు ఊదేటువంటి పరిస్థితిలో ఇవాళ జాతీయ మీడియా మొత్తంగా ఉన్నది. ఒకళ్ళో అరో ఉంటే ఇవాళ ఇండిపెండెంట్ మీడియాగా ఉన్న వాళ్ళు, డిజిటల్ మీడియాగా ఉన్న వాళ్ళు ఏదో రాస్తున్నారు తప్ప అదేమి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేయగలిగేంత స్థితిలో ఇవాళ మీడియా లేదు. జాతీయ మీడియా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నది అన్నది వాస్తవం, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏదో చాలా తక్కువ స్థాయిలో డిజిటల్ మీడియా లేకుంటే కొంచెం ఈ సమాచారం ప్రజలకు చేరాలా అని భావించేటువంటి శక్తులు, డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు, సీనియర్లు, అలాంటి వాళ్ళు మాత్రమే ఏదో కొంత సమాచారాన్ని పంపిస్తున్నారు. వాళ్ళను కూడా ఏ స్థాయిలో భయపెట్టారో రబీర్ పురకాయస్తా ఇన్సిడెంట్ అతి పెద్ద ఉదాహరణ. ఎందుకంటే 7 నెలల పాటు ఆయన్ని జైల్లో పెట్టారు. రబీర్ పురకాయస్తాని 7 నెలల తర్వాత కోర్టు విచారణ జరిగింది. ఈ నెలలోనే కోర్టు విచారణలో ఆయన నిర్దోషి, లేకపోతే అసలు ఆ కేసులో ఆధారాలు లేవు, ఇది అసలు పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి కేసే కాదు అని చెప్పారు. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు లేకుంటే మిగతా సంస్థలు, కేంద్ర నిఘా సంస్థలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి అనే దానికి ఇది పెద్ద ఉదాహరణ. మరి అంటే జర్నలిస్టుల్ని భయపెట్టడం, వాళ్లకు వ్యతిరేకంగా వార్త రాసేవాడిని లేకుంటే నిజం రాసేవాడిని భయపెడితే చాలు, మన పని గడిచిపోతుంది, నిజం బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ధోరణి. దీన్ని అరికట్టడానికి ఒక ప్రయత్నం జరగాల. ఆ ప్రయత్నం జరగకుండా సాధ్యం కాదు. కారణం ఏంటంటే ఇందాక డానీ గారు చెప్పారు, ఒక పక్కన అన్ని మిళితమైపోయి ఉన్నాయి. ఈ అన్ని రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఒకదాంతో ఒకటి మిళితమైపోయి రాజకీయ అధికారం ఉండాలా, రాజకీయ అధికారం ఉండాలంటే డబ్బులు ఉండాలా, డబ్బులు ఉండాలంటే జుడిషియరీ చెప్పుచేతల్లో ఉండాలా, లేకపోతే ఇవన్నీ ఉండాలంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ని వాళ్ళు చెప్పిన విధంగా నడిపించుకునే పరిస్థితి ఉండాలా. దానికి వీలుగా ఈ వ్యవస్థ నడుస్తుంది అనే దానికి ఇది అంతో ఇంతో జుడిషియరీలో ఎక్కడో చిన్నపాటి ఆశ ఉంది కనుకనే రబీర్ పురకాయస్తా కేసు నిజంగా ఉదాహరణగా నిలుస్తుంది. ఆయన నిర్దోషి అని తేలిన తర్వాత ఇవాళ ఎవడో దాని మీద ఒక్కడు కూడా మాట్లాడాల. దీని మీద కూడా జాతీయ మీడియా ఏమైనా రెస్పాండ్ అయిందా, ఎక్కడైనా మాట్లాడిందా? దీని మీద మరి ఆయన ఏం రబీర్ పురకాయస్తా ఏమి చిన్న జర్నలిస్ట్ కాదు. దానికి తోడు ఆర్థిక నేరాల ఆరోపణ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అంటే అంబానీ, అదానీల చేతుల్లోనే ఇవాళ 90% ఆఫ్ ద మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళని కాదని పోయేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళ కోసం ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఒక 2 వ్యక్తుల కోసం మొత్తం రాజ్యాంగ వ్యవస్థ పనిచేస్తున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఉంది అంటే మనందరం నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఆ కేసులు ఎక్కడో ఒక దగ్గర విచారణ జరగాలి కదా, కోర్టుల్లో కాకుండా వీధి పంచాయతీలు పెడతారా? ఇప్పుడు వాళ్ళైతే అదే పని చేస్తారు, వీధి పంచాయతీల్లో తేల్చాలనేదే వాళ్ళ లెక్క. కోర్టులు ఉన్నది దేనికి? న్యాయ వ్యవస్థ దేనికి? న్యాయ వ్యవస్థలో అక్కడక్కడ లోపాలు ఉండొచ్చు, కొంతమంది తప్పులు చేస్తూ ఉండొచ్చు, లేకుంటే పొరపాట్లు జరిగి ఉండవచ్చు. కానీ అంత మాత్రాన పూర్తిగా
న్యాయ వ్యవస్థని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఏ కేసు అయినా న్యాయ వ్యవస్థే విచారణకు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. న్యాయ వ్యవస్థే తేల్చాలి. అయితే ఇక్కడ లక్షల కొద్ది కేసులు పెండింగ్ పడిపోతున్నాయి కాబట్టి వాటిని పెండింగ్ పడడానికి కారణం ఏంటి? వ్యవస్థే కదా, ప్రభుత్వ రాజ్యాంగ వ్యవస్థే ఈ కావాలనే ఇవన్నీ చేస్తా ఉన్నది. కాబట్టి ముందు అలా విచారణ చేసే అధికారం లేదంటే ఎవరికి అధికారం ఉన్నది? ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన విధంగా అంటే మనందరం భారత పౌరులం అవునో కాదో తెలియదు. ఎందుకంటే మనం రుజువు చేసుకోవాలంటే ఇప్పుడు ఇందాక నాగేంద్రనాథ్ గారు అన్నారు, ఇవాళ ఒకటి కాదు, మనం 6 పత్రాలు 66 పత్రాలు ఇచ్చినా కూడా అవేవి మన పౌరసత్వాన్ని ధృవీకరించవు. మరి మిగతా దేశాల్లో లేదే ఆ పద్ధతి. మిగతా దేశాల్లో ఏ పద్ధతి ఉంది? దానికంటే మన దేశం భిన్నమైందా? ఎలా భిన్నమైంది? మనం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అంటున్నాం అంటే ఏంటి? అంతకంటే డెమోక్రాటిక్ గా లిబరల్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాంటి పరిస్థితి లేకుండా మనం ఇవాళ దీని గురించి చర్చించుకొని కేసులు విచారణ చేయడానికి వీల్లేదు. అసలు వారు నాగేంద్రనాథ్ గారు అన్నట్టు ఎఫ్ఐఆర్ కూడా వేయరు. ఎఫ్ఐఆర్ ఉండదు, విచారణ ఉండదు, కానీ సిట్ అని ఒక విచారణ వేస్తారు. ఆ సిట్ ఒక నివేదిక ఎప్పుడో ఇస్తుంది, ఇది మనం మర్చిపోయాక ఇస్తుంది. ఈ లోపల ఆ కేసు పూర్వాపరాలు ఏమిటో జనం కూడా మర్చిపోతారు. ఇప్పుడు ఆ పరిస్థితికి ఇవాళ వెళుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది మారాలా. ఇది మారకుండా సాధ్యం కాదు. అందులో భాగంగా మీడియా యాటిట్యూడ్ కూడా, అంటే మీడియా యాటిట్యూడ్ అంటే మీడియా యాజమాన్యాల వైఖరి మారకుండా, ఇందులో మీడియా అనగానే జర్నలిస్టులు ఇవాళ ఎవరు పరిగణనలో తీసుకునే పరిస్థితి లేదు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఇంతవరకు నమోదు కాలేదు. అలానే నిధులు దుర్వినియోగం జరిగినాయి అనేది చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఎవరు ఎటువంటి కోర్టుకు పోయిన దాఖలాలు లేవు. ఇది రేపు కోర్టుకు పోతే ఇట్లాంటి తరహా కేసులు నిలుస్తాయా, నిలవా? దీంట్లో ఎఫ్ఐఆర్ ఇంతవరకు రిజిస్టర్ కాకపోవడము ఒక పెద్ద చర్చనీయాంశమే అండి. ఇది చాలా సిస్టమ్ లో చాలా పెద్ద లోపమే. ఇది పోతే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరిగి సరైన ఆధారాలు, బాధ్యత ఎవరిది, ఎంత మొత్తం పోయింది, ఇవన్నీ లెక్క తేల్చాలా అంటే డెఫినెట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వెస్టిగేషన్ జరగాల. దాంట్లో కేవలము పోలీస్ వాళ్ళే కాకుండా ఇతర యంత్రాంగం అంటే వస్తువులు ఏమేమి పోయినాయి, నగదు ఎంత పోయింది, ఇవన్నీ చేయాలంటే 2-3 ఏజెన్సీలు, గవర్నమెంట్ ఏజెన్సీ కలిసి పనిచేయాల్సి వస్తుంది. సరైన సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెడితేనే కేసు నిలబడడానికి అవకాశం ఉంటుందండి. నిధులు సమకూరినప్పుడు ప్రజల నుంచి దాంట్లో విలువైన వస్తువులు అయితేనేమి, ఎంతో ధనం అయితేనేమి, అవన్నీ మిస్అప్రోప్రియేషన్ అయిపోయి దోచుకోబడ్డాయంటే ఇది చాలా చిన్న విషయం కాదండి. మరి ఇటీవల మరి తిరుపతిలో ఒక తిరుపతిలో లడ్డు విషయంలో, లడ్డూలో నెయ్యి కల్తీ అయిందన్న విషయంలో మీరు ఇందాక మొదట్లో చెప్పినట్లు మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా అప్పట్లో మరి అధికారంలో ఉన్న రాజకీయ అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసి ఇచ్చేసారు. మరి ఈ రోజు వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉండిపోయినారు. ఎవరు కూడా ఈ విషయాన్ని ఎవరు దాని చర్చలోకి తీసుకోవడం లేదు. మరి ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగినప్పుడు డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ అనేది మరి ఇక్కడ దీంట్లో ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడున్న కమిటీని చూస్తే నాకున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్యవేక్షణలోనే ఈ యొక్క కమిటీని వేయడం కానీ వాళ్ళ ఫంక్షన్. ఎందుకంటే ఒకటి చూడండి, సిట్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఇది ట్రస్ట్, ఇండిపెండెంట్ ట్రస్ట్ లేదా ప్రభుత్వము మేనేజ్మెంట్ లేని ట్రస్ట్ కానట్టుంది. ఎందుకంటే సిట్ వచ్చిందంటే ప్రభుత్వ జోక్యం ఉన్నట్టే లెక్క, దాంట్లో ప్రైవేట్ ట్రస్ట్ కాదు. సో ప్రభుత్వం ఆధీనంలో కానీ ప్రభుత్వ పర్యవేక్షణలో ఏర్పాటు చేయబడ్డ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్ట్ మరి వాళ్ళు ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా కేవలం సిట్ మీద నడిపిస్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరిగితేనే ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు సక్రమంగా బయటకు వచ్చాయి. ఓకే, డానీ గారు మీరు చెప్పండి, తిరుమల లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరూ చాలా విపరీతంగా స్పందించేసి దాన్ని ఒక జాతీయ సమస్యగా ఒక పెద్ద ఇదిగా చేశారు. మరి అది అట్లాంటి వ్యవహారం మీద చాలా విపరీతంగా స్పందించినప్పుడు అదే తరహాలో అయోధ్య కొన్ని కోట్ల మంది సంబంధించిన సమస్య అని కూడా అందరూ అనుకున్నారు. దీని మీద ఈ
ఈ రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు, అటు జనసేన అయినా లేదా టీడీపీ అయినా వైసీపీ అయినా అసలు స్పందించకపోవడానికి గల కారణం ఏంటంటే? గత 10 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఏ వివాదం అయినా సరే దానికి రూల్ ఉంది. ఆ రూల్ ఏమిటంటే నిందితుల్లో క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఒక పేరు ఉండాలి. ఆ 2 పేర్లు లేకపోతే భారతదేశ వివాదం కాదు. తిరుపతి లడ్డు ఎందుకు అంత వివాదంగా మారిందంటే ఒక చూపుడు వేలు క్రైస్తవుల మీదకి వెళ్ళింది కాబట్టి. క్రైస్తవుల ఆధీనంలో కూడా ఉంది, లేదా క్రైస్తవ మతానికి చెందినటువంటి వాళ్ళు అక్కడ బాధ్యత గల స్థానాలు ఉండడం వల్ల ఈ కల్తీ జరిగింది అనే మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టోటల్ క్యాంపెయిన్ అంతా కూడా ఆ విషయం మీద ఆధారపడి మాత్రమే జరిగింది. సో అంచేత ఇప్పుడు దీంట్లో కనుక ఏదైనా ముస్లిం పేరు ఉండేది అయితే ఈ పార్టీకి భారతదేశం అంతా కూడా గగ్గోలు పోయేది కాదు. when there is no other religion man, either Muslim community or Christian community, it is not a controversy in India. It is not a crime even in India. అది పరిస్థితి. ముందు అవి నేను అదే అడుగుతున్నా. ఈ కేసు మీద ఒక వారం 10 రోజులు చర్చ జరుగుతూనే ఉంది. రాముడు ఎంత గొప్పవాడో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు కదా, సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ కావచ్చు. ఇదంతా కూడా మన యొక్క విష్ఫుల్ థింకింగ్ మాత్రమే. అవి లేకపోయినా సరే ప్రభుత్వం నడుస్తుంది అనే పద్ధతిలో వాళ్ళు పోతున్నారు. మనకు తప్పుగా అనిపిస్తున్నారు అంతే, వాళ్ళకి తప్పుగా అనిపించారు. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారండి. ఓకే, రాజకీయం నడపాలంటే రోజు కూడా ముస్లింలను హింసిస్తూ ఉన్నట్టుగా కనిపించాలి. హింసించడం మాత్రమే సరిపోదు, హింసిస్తున్నట్టుగా కూడా ప్రపంచానికి కనిపించాలి. అప్పుడు మాత్రమే మన హిందూ ఓట్లు పడతాయి. ఓకే. కానీ ఆదివాసులు భూమి మీద చేసేయాలి. రాష్ట్రంలో వాళ్ళు ఎందుకు స్పందించరు అని? ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన 3 పార్టీల వాళ్ళు స్పందించడం లేదు. అవునండి, ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు ఉన్నాయనేది మీ అభిప్రాయం. నేను ఒక పార్టీ ఉందని అనుకున్నాను. నేను 3 ఒకటే, పెద్ద విషయం కాదు. ఈ నాగేశ్వరరావు గారి మీద జరిగిన చర్చలో ఆ విషయం స్పష్టం అయిపోయింది. సరే, ఆ కేసు ఎటెళ్ళింది ఏదో ఆ మలుపుల గురించి మాట్లాడాను, కానీ 3 పార్టీలు కూడా ఒకటే. ఇవాళ నువ్వు కాదే రేపు ఎల్లుండి నువ్వు కాదే నువ్వు, ఈ పద్ధతి వచ్చేసింది. నేను ఈ మధ్యనే ఏదో ఇంటర్వ్యూలో చెప్పా, టీవీ ఇంటర్వ్యూలోనే. పరిస్థితి ఎంతవరకు వచ్చేసిందంటే, ఓడిస్తే మీకు నచ్చిపోతే చంద్రబాబు నాయుడిని ఓడించండి, మీకు నచ్చకపోతే జగన్ని కూడా ఓడించండి, మీ ఇష్టం అది. కానీ ఆదానీని అంబానీని మటుకు ఎవరు ఏ రాష్ట్రంలో ఓడించుకోరు. అది పాయింట్. అలా అయిపోయింది రాజకీయాలు. ఇవ్వండి, మీకు ఆప్షన్ కూడా ఉంది. ఇది నచ్చిపోతే ఆ పార్టీ మారొచ్చు, కానీ ఎకనామిక్స్ మారటానికి వీళ్ళు వాళ్ళ రాజ్యమే కొనసాగాల్సిన అవసరం ఉన్నది అనే ఒక చట్టం, చెయ్యని చట్టం అధికారంలో మన దేశంలో ఉన్నది. అయితే మనం అనుకున్నాం, మనందరం చదువుకున్నవాడు కాబట్టి, మన అదృష్టం బాగలేక దురదృష్టవంతులు కాబట్టి, నాట్ లక్కీ పీపుల్స్. మీడియాలా ఉందా? మీడియా వేరును ఆదాని అంబానీలు వేరు అని మనం చెప్పేసి ఇందాకే చెప్పారు ఆంజనేయులు గారు. 90% ఇండియాలో మీడియా వాళ్ళదే. ఇంకో 10% కూడా వాళ్ళ వాటాలు షేర్ హోల్డర్స్ అలాంటి వాళ్ళు, ఆ కంపెనీలో వాటాలు కొన్నటువంటి వాళ్ళు. సో దెర్ ఇస్ నో మెయిన్ స్ట్రీమ్ మీడియా. సోషల్ మీడియాలో కూడా వాళ్ళే వచ్చేసారు. నిజానికి మేమేమనుకున్నాం అంటే మనలాంటి వాళ్ళము అది అన్సోషల్ మీడియా, ఇది సోషల్ మీడియా అనుకున్నాం. కాదు, సోషల్ మీడియాని కూడా వాళ్ళే ఎక్కువ భాగం మింగేశారు, చాలా పెద్ద ఎత్తున కూడా. అగైన్ అండ్ అగైన్ మళ్ళీ అక్కడే వచ్చి అవుతాం. మనం అంతవరకు డిమాండ్ చేయగలం. ఎఫ్ఐఆర్ అయినా రాయండి, వాళ్ళు రాయాలనుకోవటం లేదు, తేల్చాలనుకోవటం లేదు. అది తెలిస్తే ఏమవుతుంది? ఎవరు దొంగ అవుతాడు? స్వయంగా ప్రధానమంత్రి 7 కోరి నియమించిన వ్యక్తి దొంగ అవుతాడు అక్కడ. దానికి సిద్ధమా భారత ప్రభుత్వము? అది సిద్ధం కానప్పుడు అది బయటకు వస్తుందా? ఈ లోపల మన ముగ్గురమో ఇంకో 10 మంది మేధావులు కలిసి ఎంత అమౌంట్ పోయింది అని మనం అంచనా వేసుకోవాలి. వాళ్ళు దాన్ని తేల్చాలనుకోవడం అది కదా. ఓకే, ఆంజనేయులు గారు మీరు చెప్పండి. అంటే ఈ రామ జన్మభూమి ఆలయంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 2 పోటాపోటీగానే పనిచేసినాయి. అట్లాంటి సమయంలో ఈ ఆలయంలో జరిగిన చోరీ లేదా ఇతర అవకతవకలు బీజేపీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా ఇచ్చినట్టుగా భావించవచ్చా? ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనేది ఏమన్నా మీరు అంచనా వేయగలరా? మతం జోలికి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ కూడా అంత సంసిద్ధంగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే
శిలాన్యాస్ ఎవరు చేశారు? శిలాన్యాస్ చేసింది ఎవరు? ఎవరి హయాంలో జరిగింది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ ఇప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇట్ విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. కాలం నిర్ణయిస్తుంది. వాళ్ళ అంతర్గత తగాదాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని మనమేమన్నా వినియోగించుకునేందుకు అవకాశం ఉందా అని ఎదురు చూస్తున్నాయి తప్ప దీన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ దాని గురించి మాట్లాడిద్ది అని నేను అనుకోను. అలాగే వాళ్ళు మతానికి దూరంగా లేరు. వాళ్ళు మతాన్ని రాజకీయాల్లో వినియోగించుకునే ప్రయత్నించి గతంలో చేశారు. ఒక పీరియడ్ లో దాని వల్ల లబ్ధి కూడా పొందారు. ఈవేళ దాని గురించి మాట్లాడడం వాళ్ళు వెనక ముందు ఆడుతూ ఉండొచ్చు. 4 రోజులు పోయిన తర్వాత ఈ తగాదా కొంచెం పెద్దదయ్యి ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళ పేర్లు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వేరే రూపంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందేమో తప్ప వేరే రకంగా వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు. అంటే యోగిని విమర్శించదంట ఇప్పుడు కూడా ఏమి? ఇక్కడ యోగియా మోడీయా అనేది పాయింట్ కాదు. ఇప్పుడు యోగి అయినా మోడీ అయినా వాళ్ళ లెక్కలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లబ్ధి కలిగే అవకాశం కోసం వాళ్ళు ఓపికగా ఎదురు చూస్తారు. ఆ ఎదురు చూసిన తర్వాత సందర్భాన్ని బట్టే రియాక్ట్ అవుతారు తప్ప ఏదో ఆషామాషాగా టక్కన మాట్లాడేస్తారు అని నేనైతే అనుకోవడం లేదు. ఓకే, నాగేంద్రనాథ్ గారు మీరు చెప్పండి. యోగేంద్రనాథ్ ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా ఇది యూపీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, ఎవరిని మినహాయించము, ఇందులో రాజకీయంగా లేదా తమ ఆర్ఎస్ఎస్ జనసంఘ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అని అంటూ ఉన్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? లేదా పార్టీలో కానీ లేదా ఆర్ఎస్ఎస్ లో కానీ ఏమైనా ఇంటర్నల్ గా విభేదాలు ఏమైనా ఉన్నాయని అనుకోవాలి? ఇది యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాధినేతగా ఆయన చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఏమిటంటే సక్రమమైన విచారణ యొక్క యంత్రాంగాన్ని దీని మీద ఉపయోగించాలండి. ఇంతవరకు ఎఫ్ఐఆర్ అనేది సక్రమంగా లేనప్పుడు ఎఫ్ఐఆర్ అనేది లేకుండా సిట్టు వేసినప్పుడు మరి నిజమైన దోషులను ఇన్వెస్టిగేషన్ ఐడెంటిఫై చేయడం కానీ వాళ్ళను చట్టపరంగా వాళ్ళ మీద కేసు నిర్మించడం కానీ చేస్తారంటే మనము అంత సులభంగా నమ్మే పరిస్థితులు ఇప్పుడు లేవు రాజకీయ పరంగా. ఇందాక మొదట్లో మీరు జ్ఞాని గారు చెప్పినట్లు ప్రతిదీ రాజకీయాలతో ముడిపడింది మన భారతదేశంలో. ప్రతి విషయంలో కూడా అసలు ఇన్వెస్టిగేషన్ సిట్ అనేది ఏదైతే ఉందో దాని ఇన్ఛార్జ్ ఎవరున్నారో వాళ్లకు గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో కూడా మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అధికారులు ఉన్నప్పుడు నిజంగా దోషి, ఇప్పుడు సంపత్ రాయ్ గారు ఉన్నారు, అసలు ఆయనే చాలా క్రూషియల్ వ్యక్తి, డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారే ఆయన నియమించారనేది మనం వార్తల్లో చూసాం, పేపర్లో కూడా చదివాం. మరి అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళ డ్రైవర్ ఇన్వాల్వ్ అయినాడని చెప్పి వచ్చింది, ఆయన మీద కేసు పెట్టినారు. మరి డ్రైవర్ అనేటోడు సంపత్ రాయ్ గారికి తెలియకుండా అంత సాహసం చేయగలడా? మరి ఇటువంటివన్నీ నిజాలు బయటికి తీయాలంటే ఆ సమర్థవంతమైన ఇన్వెస్టిగేటింగ్ ఇండిపెండెంట్ గా వ్యవహరించే ధైర్యం ఉన్న ఆఫీసర్లు ఉండాలా. మరి ఎటువంటి స్థాయిలో ఉన్నారో మనకైతే సక్రమంగా వాళ్ళ గురించి తెలియదు. మీడియాలో కూడా దాని మీద అంత వివరంగా అయితే ఏమి రాలేదు, అంటే నేనైతే చదవలేదు. మరి సో నిష్పక్షపాతంగా ధైర్యంగా చేస్తారు అన్నప్పుడే ఇవన్నీ వచ్చేది. ఏది నిజమైన దోషులు ఎవరనేది బయటకు వస్తుంది. రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనకున్న పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము వ్యవస్థలను ఏ మాదిరి దుర్వినియోగం చేస్తున్నాయనేది అనేక విషయాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నిష్పక్షపాతమైన విచారణ జరిగి నిజమైన దోషులు పెద్దవాళ్ళు, ఎంత పెద్దవాళ్ళైనా విడిచిపెట్టు, అంత పెద్దవాళ్ళు డెఫినెట్ గా ఉంటే వాళ్ళు బయటకు వస్తారని నేనైతే అనుకోవడం లేదండి. వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని నేను అనుకోవడం లేదు. డానీ గారు మీరు చెప్పండి, దీన్ని సిబిఐకి అప్పచెప్పాలన్న డిమాండ్ కూడా వినపడుతుంది. అయితే ఇంతమటికి ఎవరు కోర్టుకి వెళ్ళలేదు. కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్టు తోటి ఇంతటితోటి దీన్ని ఏది మన టీటీడీ లడ్డు మాదిరిగా అయిపోతుందా, లేకపోతే సిబిఐ కోణం దాకా తీసుకెళ్లి ఎవరైనా ఫైట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు సిట్ వేసింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. దాంట్లో పని కాకపోతే సిబిఐకి వేస్తారు. సిబిఐ ఎవరికి ఇంటర్ కంట్రోల్లో ఉంటుంది? ప్రధాని కంట్రోల్లో ఉంటుంది. ప్రధానియే సంపత్ రాయ్ని ఒకరాల్ని అక్కడ కమిటీని నియమించారు.
ఆయన ఒక కమిటీ నియమించి వాళ్ళు దోషులని సిబిఐ ద్వారా చెప్పిస్తుందా కేంద్ర ప్రభుత్వం? చాలా అమాయకంగా మాట్లాడుతున్నాం అందరూ కూడా. మనం పాత రూల్స్ ప్రకారం, పాత ప్రోటోకాల్స్ ప్రకారం మాత్రమే మాట్లాడుతున్నాం. పాత ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ స్టేట్ లో కుదరకపోతే సెంట్రల్ ఇంటర్ఫైర్ అయితే న్యాయం జరుగుతుందేమో అన్నట్టుగా. అదేమట్లా జరుగుతుంది నేనే దాయమే అనుకోవటం లేదు. ఎందుకంటే సిబిఐ ఏం తేల్చాలి? సిబిఐకి ఎందుకు ఇవ్వమంటాం మనం? దోషులు ఎవరో తేల్చాలి అని. దోషులు ఎవరే ఉంటారు? ఆలయ పాలక మండలి మాత్రమే ఉంటుంది. ఆలయ పాలక మండలి అంటే ఎవరు? చంపత్రాయ వగేరా. చంపత్రాయ ఎవరు? విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు. ఇంత లింక్ లో ఉండిన సిబిఐ తెలుస్తుందా? తేల్చదు. మనం మన పాత ప్రోటోకాల్ ప్రకారం కోరుతున్నాం మనం, అంతే. అంటే ఇది జరుగుతుందని నేను అనుకోవడంలో మన ప్రొలాంగ్ కొన్ని హత్య కేసులు అలా ఉంటాయి, మనకి నడుస్తూ ఉంటాయి. జగన్ హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో, అంతకుముందు వివేకానంద హత్య కేసు లాగా పునాలు నడుస్తుంటాయి, అంతే. అవేం తేలవు. చెప్పండి, తేలడానికి భక్తులు రేపొద్దున రామ మందిరంలోకి వెళ్ళి మళ్ళీ దానిలో ఒక రూపాయి వేయాలంటే ఏ రకంగా ఫీల్ అవుతారు? వాళ్ళ భక్తుల మనోభావాలు ఎలా ఉండొచ్చు? భక్తుల్ని ఇబ్బంది పెట్టడం, అవమానించడమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే భక్తుడు ఏమనుకుంటాడు, ఇలా చేయించడం వెనక ఇంకేదో ఉద్దేశం ఉంటది దేవుడికి, అందుకనే అలా చేయించాడు కాబట్టి అలా జరిగింది. దీని మూలంగా రేపు ఎప్పుడో ఎవరికో ఏదో అవుతుంది, అయ్యే దానికోసం మనం ఎదురు చూద్దాం. అంటే మనకి ఇంకేదో జరిగినప్పుడు ఇది ఆ రోజు ఎందుకు అయింది అని చెప్పేసి చూసే పరిస్థితి ఉంటది. కాబట్టి భక్తులు దీన్ని ఓ 4 రోజులు తీసుకుంటారు. తిరుపతి లడ్డు వ్యవహారమే ఉంది. లడ్డు కొండం మానేశారా? అనేలేదు కదా. మళ్ళీ యథాప్రకారం ఎలాగైతే నడుస్తుందో వ్యవస్థ ఎక్కడైనా, మతము ఇది, మతం అనేది నమ్మకము, విశ్వాసము, దీంతో ముడిపడి ఉన్న వ్యవహారము. ఇది ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. ఆ విశ్వాసాలకు సంబంధించిన సందర్భంలో ఇప్పుడు ప్రతి ఒక్కడు వెళ్ళి బాలరాముడి ఆలయంలోనే డబ్బులు వేయరు కదా. మన ఊళ్ళో ఉండే దగ్గర కూడా వేస్తారు. నేను ఇందాక ఫస్ట్ లోనే చెప్పా, ఇది ఏదో బాలరాముడి ఆలయంలో వేల కోట్లు అవినీతి జరిగింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. మన కంటెదురుగా జరిగే అనేక అవినీతి అంటే ఆలయాల్లో లేకుంటే మత సంస్థల్లో జరుగుతున్న అవినీతిని పట్టించుకునే నాథుడు ఎక్కడున్నాడు? దాని మీద పనిచేసే వ్యవస్థ ఏమున్నది? లేదు. కాబట్టి ఎక్కడున్నా మతం దారిన మతం నడుస్తూ ఉంటుంది, నమ్మకం దారిన నమ్మకం నడుస్తూ ఉంటుంది. అవినీతి చేసేవాడు అవినీతి చేస్తూనే ఉంటాడు. దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడము అంటే వ్యవస్థలోనే అతిపెద్ద మార్పు రావాలా. వ్యవస్థలో మార్పు రావాలి అంటే అది ఎప్పుడవుతుంది, ఎలాగవుతుంది అంటే ఏమో నేను చెప్పలేను నేనైతే. అది ఓకే, రైట్. ఇది ఈవేళ ఈ చర్చా కార్యక్రమం. భక్తి చాలా పవిత్రమైంది, కానీ ఈ భక్తి పేరిట జరుగుతున్న మోసాలు చాలా ఆనందంగా ఉన్నాయి. ఏదో మనం సామెతం చూసారా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఈ మోసాలు ప్రజల విశ్వాసాన్ని కలుషితం చేస్తాయని మనం అనుకుంటున్నప్పటికీ కూడా ఇది ఒక స్కీమ్ లాగా కొనసాగుతూనే పోతా ఉంది. సో ఈ వివాదం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదన్నా ఉంది అంటే, 1 పారదర్శకత, 2 నిష్పక్షపాతంగా మనం ఇచ్చిన విరాళాలు దేవుడికి చేరతాయనే ఒక ప్రగాఢమైన వ్యవస్థని ఏర్పాటు చేయటం. సో పారదర్శకత లేని భక్తి కూడా ప్రమాదకరమే అని వక్తలు సూచించారు. వారికి ఈ చర్చలో పాల్గొని ఈ సూచన చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ ఈ చర్చను ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.